ఏంటి నందు, నీకోసం నేనిస్తున్న చిన్న గిఫ్ట్ ఇది. థ్యాంక్ గాడ్ నవ్వావు. నచ్చిందనే కదా. ఏమైంది నందు? ఆరోహి, ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఇలాంటి గిఫ్టులు తీసుకొని ఎంజాయ్ చేసే మూడ్లో లేనా? మనం ఎలా ఉన్నా మన ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండేలా చూసుకోవాలనేది నీలాంటి మంచి వాళ్ళకి ఉండాల్సిన లక్షణం. సో నా సంతోషం కోసం నువ్వు తీసుకోవాలి. థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు మేఘన వస్తుంది. నందు చేతికున్న బ్రేస్లెట్ నేనిచ్చిందే అని తెలిసేలా చేసి మేఘనని మెంటల్గా టార్చర్ పెట్టాలి. అప్పుడు గాని తన ఇన్వెస్టిగేషన్ ఆపదు. మేఘనా, వెయిటింగ్ ఫర్ యూ. అది జాగ్రత్త. స్కూల్ అయిపోయే టైంకి రోజులాగే నేనే వస్తాను. నేను వచ్చేదాకా ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళదు, సరేనా? రోజు ఇదే చెప్తావు, మాకు తెలుసు కదా. మేము ఇక్కడే ఉంటాం, ఎక్కడికి వెళ్ళంలే, సరేనా? నువ్వు అసలే అల్లరి పిల్లాడివి కదా, అందుకే రోజు నీకు గుర్తు చేస్తూ ఉంటాను. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. ఆ బాక్స్ తీసుకో. పట్టుకో. బాయ్ బాయ్. ఏ స్వీటీ, నీకు తెలుసా, నిన్న మా కజిన్ మా ఊరు నుంచి వచ్చింది. తనకి ఈ నిత్య వాళ్ళ గురించి బాగా తెలుసు. ఏం తెలుసే? నిత్యకి ఫస్ట్ ఒక నాన్నుండేవారట, ఆయన చనిపోయారట. అవునా? అవును, మొదటి నాన్న చనిపోయాక వీళ్ళు ఇంకో నాన్నని తెచ్చుకున్నారట. ఇప్పుడు ఆ నాన్న కూడా వదిలేశాడంట, వీళ్ళకి దూరంగా వెళ్ళిపోయాడంట. అవునా పాపం. మరి 2 రోజుల్లో ఫాదర్స్ డే ఉంది కదా, అప్పుడు వీళ్ళ ఫాదర్ ఉండడా? ఏమో మరి, రెండో నాన్నని తెచ్చుకున్నట్టు మూడో నాన్నని కూడా తెచ్చుకుంటారేమో. చెప్పడం మర్చిపోయానే, మాకు రెండో నాన్న కావాలి, మా అమ్మకి రెండో భర్త కావాలని చెప్పి పేపర్లో యాడ్ కూడా వేసిందే నిత్య. మరిప్పుడు మాకు మూడో నాన్న కావాలి, మా అమ్మకి భర్త కావాలి అని మళ్ళీ యాడ్ వేస్తుందేమో. అక్క, వాళ్ళు మన అమ్మ గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నారు కదా. అవునా? అది నీ కోపం వచ్చిందా? వస్తుంది. నాకు వస్తుందక్క. ఓ పని చేయనా, నేను వెళ్ళి కొట్టేనా? వద్దా. అది ఒకప్పుడు నాకు కోపం వచ్చి నేను అలా కొడితే స్కూల్ ప్రిన్సిపల్ అమ్మని పిలిచి తిట్టింది. ఇప్పుడు మళ్ళీ మనం కొడితే మళ్ళీ అమ్మని పిలిచి తిడతారు కదా. అప్పుడు అమ్మ బాధపడుతుంది కదా, కన్నీళ్లు పెట్టుకుంటుంది. అందుకే వాళ్ళేమన్నా మనం భరిద్దాం, సరేనా? సరే అక్క. పద. ఆది,
నేను ప్రేయర్ అయిపోగానే 1 గంట బయటికి వెళ్ళొస్తా, సరేనా? ఎవరికి చెప్పకు, నీకు మాత్రమే చెప్తున్నా, నువ్వు కంగారు పడతావని. ఎక్కడికి వెళ్తున్నావు అక్క? మనకి ఏదైతే మంచిదో ఆ పని ఎంత కష్టమైనా మనం చేయాలి. నేనిప్పుడు అదే చేయబోతున్నాను. ఇలాంటి వాళ్ళు అప్పటి వరకు మనల్ని ఎంత వెక్కిరించినా ఓర్చుకోవాలి, సరేనా? సరే అక్క, నేనేం వాళ్ళని కొట్టనులే. కాకపోతే ఒక పని చేయనా? ఏం చేస్తావా అది? నువ్వే చూస్తావు కదా. అయ్యో ఏమైందమ్మా? పద. చూసుకోవాలి కదా, దెబ్బ ఏమైనా తగిలిందా? లేదు అంకుల్, మీరు వెళ్ళండి. జాగ్రత్త అమ్మా. అతనెవరు? మీ డాడీయా? చిచి, అతను మా డాడీ ఏంటి? ఓహో, మీ డాడీ కాదా? నువ్వు పడగానే పట్టుకుంటే మీ డాడీ అనుకున్నానులే. పద. నాకిష్టమైన నీ కోసం, నీకిష్టమైన నా ప్రేమను దిద్ది నీకు ఆనందాన్ని అందించడం కోసం నేను తీసుకొచ్చిన గిఫ్ట్ ఇది. రాధాకృష్ణులు ఒకరు అనురాగానికి దర్పణం, ఇంకొకరి ప్రాణమే ఆ కృష్ణుడి కొరకు అర్పణం. నీ సాక్షిగా నేను మేఘనని ప్రేమించాను. నాలోని ప్రేమకి నీ రూపాన్నిచ్చి
నా ప్రాణాన్ని నీలో ప్రతిష్ఠించాను. నిన్ను మేఘనికి కానుకగా ఇస్తున్నప్పుడు నువ్వు మాతో కలిసి ఎప్పటికీ ఉంటావనుకున్నాను. నీ తోడుగా మేమిద్దరం తోడు నీడగా ఉంటామనుకున్నాను. నీ సమక్షంలో మా ప్రేమ ఎప్పటికీ నిలిచిపోతుందనుకున్నా. కాలం కరిగిపోయినా మా ప్రేమ చెరిగిపోదనుకున్నా. కానీ తన మీద నాకున్న ప్రేమని వెక్కిరిస్తూ నా గుండెని బద్దలు చేసి నన్ను చెయ్యని తప్పుకి దోషిని చేసి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడెందుకు నిన్ను నా కళ్ళ ముందుంచింది? నా హృదయాన్ని ఇంకా ఇంకా ముక్కలు చేయాలనా? ఏ జన్మ బంధం ఇది, ఎడబాటు బాటైనది, ఎదకోత చూసేందుక ఇన్నాళ్ళు కలగన్నది, మరణాన్ని చేరే దారి చూపకే ప్రాణమా, బతుకన్నదే ఉన్నదే నీకోసం. నేను నీ ప్రేమని వెక్కిరించాను నందు. నేను నీ గుండెని బద్దలు చేశాను. చేయని తప్పుకి నిన్ను దోషిని చేసింది నేనా? నువ్వు నా గతాన్ని గుర్తు చేస్తున్నావు. నువ్వు నా ప్రేమని మర్చిపోయావు. నువ్వు నా ప్రేమని గుర్తు చేయకు. నువ్వు నా భవిష్యత్తుని మర్చిపోకు. నా మనసుకైన గాయం మానదు. ఏ గాయాన్నైనా మాన్పుతుంది ప్రేమ. నిన్ను నూరేళ్ల సావాసం, స్వర్గమవ్వాలి వనవాసం. జయ జయ శుభకర వినాయక, శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక, శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఆ ఆ ఆ ఆ బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ, మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ముడుపు కట్టి నీ దగ్గర మొక్కుకుంటే ఏదైనా జరిగిపోతుంది అని చెప్పారు. అందుకే ముడుపు కట్టాను. మా అమ్మ నాన్న మాట్లాడుకోవడం లేదు. వాళ్ళలా ఉంటే చాలా బాధగా ఉంది స్వామి. నువ్వు విన్నావో లేదో, మా అమ్మ నాన్నని కలపమని నీకు చాలాసార్లు దండం పెట్టుకున్నాను. కానీ నువ్వు కలపలేదు. పాపం అందరూ కష్టాలు నిన్నే తీర్చమంటూ ఉంటారు కదా, నీకు కుదరలేదేమో. అందుకే నేనే మా అమ్మని నాన్నని ఎలాగైనా కలుపుతాను. అది ఎంత కష్టమైనా సరే నువ్వు నాకు తోడుగా ఉండు చాలు. ముడుపులో కట్టిన డబ్బులు సరిపోలేదంటే కల్లోకొచ్చి చెప్పు. రేపొచ్చి ఇంకొంచెం డబ్బులు వేసి కడతాను. కానీ మా అమ్మని నాన్నని కలపడానికి మాత్రం నాకు నువ్వు సాయం చేయాలి. పిల్లలేమడిగినా కాదన వంటగా. అందుకే నిన్ను సాయం అడుగుతున్నాను.
ఎలాగైనా మా అమ్మని నాన్నని కలిపేలా చూడు స్వామి. అందుకు నువ్వు నాకు తోడుగా ఉండు స్వామి. మనసు లాగేస్తోంది. ఏమైనా సరే చూడకూడదు. నా మనసులో ఎవ్వరూ లేరు. ఆ విగ్రహానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అంతే, దట్స్ ఇట్. నా బర్త్డే రోజు నీకు ఇష్టమైన ఒక గిఫ్ట్. కలిసి బతికే కాలమే మాయే నేడే, పగటి వేళ పీడ కలలాయే, పొరపాట్లు కొన్ని పంతాలతోని మరి ఎంతకీ అది బాధో సంతోషమో తెలియటం లేదు. ఆవేదనో ఆనందమో తెలియటం లేదు. ప్రేమో ద్వేషమో తెలియటం లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, నిన్ను చూస్తుంటే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం, నీతోటి బతకడానికే చేస్తున్న పోరాటం. నా పాటకు మాటై పలికావే హో, ఎద చప్పుడు చేసే శృతి నీవే. ఎండల్లో వెన్నెల తెచ్చావే హో, నిప్పుల్లో వానై వచ్చావే. నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం, నీతోటి బతకడానికే చేస్తున్న పోరాటం. నా పాటకు మాటై పలికావే ఓ, ఎద చప్పుడు చేసే శృతి నీవే. నీ పరువాన పూజల్లే కురిపిల్చావే, నా మనసును దోచి మాయలు చేసి మురిపిల్చావే. నా మదిలోని భావనల అర్థం నువ్వే, బుగ్గల్లోన విరిసేటి సిగ్గైనవే. నా లోకం చీకటి కోన, నువ్వొస్తే వెన్నెల వాన, ప్రతి రేయి పొన్నమి అనుకోనా చెలియా చెలియా. ఎండల్లో వెన్నెల తెచ్చావే ఓ, నిప్పుల్లో వానై వచ్చావే. నువ్వు నాకు తోడుంటే అనుకున్నది సాధిస్తా. నువ్వంటూ నాకుంటే కొండనైనా ఢీ కొడతా. ఆరోహిణి రాని వచ్చి నిన్ను చూడని, అప్పుడు చెప్తాను దాని సంగతి. ఆరోహి, ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ. రోజు నిన్ను చూస్తుంటే చిరాగ్గా ఉండేది నాకు. కానీ ఈరోజు మాత్రం నువ్వెంత త్వరగా వస్తావా, నిన్నెప్పుడు చూస్తానా అనిపిస్తోంది మేఘనా. ఎందుకంటే నిన్ను ఏడిపించడానికి నీకోసం ఒక చిన్న ఏర్పాటు చేసి పెట్టాను. నందు ఇప్పుడు నా గ్రిప్లోకి వచ్చేస్తున్నాడు. అది జరిగిందంటే నేననుకున్నది సాధించినట్టే. నా మనసులోని బాధ బయటపడకుండా, నా కోపం ఎదుటి వాళ్లకు తెలియకుండా
ఇంతకాలం మంచితనం మాస్క్ వేసుకొని నటించాను, నటిస్తూ ఉన్నాను. ఎందుకు? నా టార్గెట్ నేను రీచ్ అవ్వాలి కాబట్టి. త్వరలోనే రీచ్ అవుతానని అర్థమైపోయింది. ఇప్పుడు నేనిచ్చిన బ్రేస్లెట్ పెట్టుకొని నందు బయటికెళ్ళాడు. ఈ పాటికి నువ్వు వచ్చి ఉండాలి కదా మేఘనా, ఇంత లేట్ ఏంటి? నువ్వు రావాలి, నందు చేతికున్న బ్రేస్లెట్ ని చూడాలి, నోటి నుంచి మాటలు రాకపోయినా కళ్ళల్లో నుంచి నీళ్ళొస్తాయి కదా, అప్పుడు నేను రంగంలోకి దిగాలి. ఇండైరెక్ట్ గా నందుకి నాకు మధ్య ఏదేదో జరిగిపోతోంది. మా అభిమానం స్నేహంగా మారింది, స్నేహం ప్రేమగా మారుతుంది, ఆ ప్రేమ ఎక్కడికో తీసుకెళ్తుందని నిన్ను ఏడిపించాలి కదా. నువ్వు కనిపించకూడదు అనుకున్నప్పుడంతా అర్లీగా వచ్చి కళ్ళ ముందు నిలబడతావు. నువ్వు రావాలి రావాలి అనుకుంటుంటే ఇంకా రావేంటి మేఘనా? నిన్ను ఏడిపించడానికి ఒక మంచి అరేంజ్మెంట్ చేసి పెట్టాను. త్వరగా వచ్చి ఏడు, చూడ్డానికి నాకు సంతోషంగా ఉంటుంది. కమ్ 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 ఫాస్ట్. అవును, ఈ పాటకు వచ్చేసి ఉండాలి. తను లోపలికి రావడం కాదు, మనమే బయటికెళ్తే కదా గేమ్ స్టార్ట్ అయ్యేది. ఆరోహి అడుగు, బయట పెడదామా? ఆడుకోవాలి కదా. పద పద పద. నందుగాడి బ్రేస్లెట్ చూపించి ప్రేమ కానుకకు ఉన్న శక్తి గురించి మాట్లాడుతా, దాని గుండెల్లో గుణపాల గుచ్చుతా. ఇది నా కాలి పట్టినే కదా, ఇది ఆ మేఘన దగ్గరుంది కదా. ఈ టైంలో నువ్వేంటి ఇక్కడ? ఆ రోజు ఆ బొమ్మని కాల్చేసింది నువ్వే అన్న విషయం నాకు తెలిసిపోయిందని నీకు తెలిసిపోయింది. నీకెవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నువ్వు నా గురించి పొరపాటు పడుతున్నావు.